హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మరి ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన 5 కీలకమైన శుభవార్తలను కూడా ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఇప్పుడు ఆ 5 కీలక శుభవార్తలేంటో తెలుసుకుందాము. మొదటిది డీఏ, డీఆర్ ఎరియర్స్ పేమెంట్. జూలై 2018 నుండి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. సో, అలాగే కూటమి ప్రభుత్వం మనకు అక్టోబర్‌లో ప్రకటించినటువంటి మరొక డీఏ జనవరి 2024 డీఏకి సంబంధించి కూడా అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని 4 విడతల్లో చెల్లిస్తామైతే జీవోలో పేర్కొనడం జరిగింది. మరి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి ముందు ఉన్నటువంటి పాత బకాయిలు ఏవైతే 2018 నుంచి 23 వరకు గల వాటికి టైం గూడా అయిపోయిందనమాట. సో, వాటి గురించి చర్చించి విడతల వారీగా చెల్లించే నిర్ణయం తీసుకోబోతోంది. మరి ఏమేం డీఎల్ పెండింగ్‌లో ఉన్నాయనేది స్క్రీన్ పైనే చూడొచ్చు. సో, ఇక్కడ మనకు 2018 జూలై 1 తేదీ నుంచి చూసుకుంటే అరియర్స్ పెండింగ్‌లో ఉన్న ఎన్ని నెలలు పెండింగ్‌లో ఉన్నాయి? ఎప్పటి నుంచి ఎప్పటికి అనేది డ్యూరేషను, ఏ డీఏకి సంబంధించి ఎన్ని నెలలు పెండింగ్‌లో ఉన్నాయనేది కూడా క్లియర్‌గా చూడవచ్చు. సో, మనకు జూలై 2018 నుండి డీఏ అనేది 0 చేసి ఆహ్, తర్వాత నుంచి మనకు 10వ పిఆర్‌సీలో 0 చేశారు. సో, మనకు అప్పటినుంచి రావాల్సి ఉందన్నమాట అరియర్స్. సో, స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, ఈ మొత్తము డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు నిధులను కేటాయించే అవకాశం ఉంది. సో, బేసిక్ పే ఆధారంగా డీఏ, డీఆర్ ఎరియర్స్ ఎవరికి ఎంత ఉంటాయనేది మనం చూడొచ్చు. జనవరి 2024 డీఏకి సంబంధించి ప్రభుత్వము జీవోలో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఇంకా వాటికి సమయం రాలేదు కాబట్టి, సో, దానికి ముందున్నటువంటి డీఏ వరకు అంటే జూలై 2018 నుండి జూలై 2023 వరకు ఉన్న డీఏలకు వాటి అరియర్స్‌కి సంబంధించి టేబుల్ ఈడ స్క్రీన్ పైన చూడొచ్చు. బేసిక్ పే 20,000 ఉన్న వారికి రూ. 1,54,336 రావాల్సి ఉంటుంది. ఇందులో మనకు కొన్ని డీఏలను కరోనా సాకుతో మాఫీ చేయగా, మరికొన్ని డీఏలను పీఆర్సీలో విలీనం చేశారు. కాబట్టి ఈ అమౌంట్ కొద్దిగా తేడాగా ఉండవచ్చు. అంటే ఇది కరెక్ట్ అమౌంట్ కాదు. ప్రభుత్వ ఉత్తర్వులలో ఏదైతే మెన్షన్ చేస్తుందో అదే చివరి అమౌంట్ అవుతుంది. సో, ఇది అప్రాక్సిమేట్‌గా 30,000 బేసిక్ పే ఉన్న వారికి 2,31,000 రావాల్సి ఉంటుంది. 40,000 బేసిక్ పే వారికి 3,08,000 ఈ విధంగా వారి వారి బేసిక్ పేని బట్టి ఈ 218 నెలలకు సంబంధించి ఈ కాలానికి ఎంత బేసిక్ పేకి ఎంత అరియర్ అమౌంట్ అవుతుందనేది కాలిక్యులేట్ చేసి ఈ టేబుల్‌లో అయితే పొందుపరచడం జరిగిందనమాట. సో, ఇందులో వేరియేషన్ అయితే ఉండవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్ అమౌంట్ అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో, బేసిక్ పే అనేది పెరిగే కొద్దీ రావాల్సిన మొత్తం ఎరియర్ అమౌంట్ కూడా పెరుగుతుంది. సో, బేసిక్ పే అనేది దాదాపు రూ. 1,00,000 ఉన్న వారికి 7,71,000 అరియర్స్ రూపంలో రావాల్సి ఉంటుంది.
సో, ఈ విధంగా వారి వారి బేసిక్‌ని బట్టి అమౌంట్ అయితే ఈ విధంగా స్క్రీన్ పైన చూపించినట్టుగా మారుతూ ఉంటుంది. ఇక డీఏ అర్రెర్స్ చెల్లింపు విధానం. ప్రస్తుతం ఒకేసారి మొత్తం చెల్లించడం గాకుండా, తక్కువ మొత్తాల్లో విడతల వారీగా చెల్లించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ ప్రకటించనుంది. 2024 మరియు 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు అంటే మనకు 2024 జూలై, 2025 జనవరి, జూలై మొత్తం 3 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు మనకు జనవరి 2026 డీఏ కూడా పెండింగ్‌లోకి వచ్చేసిందనమాట. సో, కొత్తగా పెండింగ్‌లో ఉన్న డీఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో సందర్భంగా ఇచ్చిన హామీలని ఆహ్, బకాయిలను 5 సంవత్సరాల లోపలగా చెల్లించేలాగా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డీఏ, డీఆర్ చెల్లింపుల తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు మొత్తం డీఏ, డీఆర్ రూపంలో రూ. 25,000 పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆల్రెడీ 1.5 సంవత్సరం గడిచిపోయిందనమాట. సో, కూటమి ప్రభుత్వం మిగతా ఈ యొక్క కాలంలో మొత్తం బకాయిలను చెల్లించేలాగా అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రెండవ అంశం ఏంటంటే పీఆర్సీ అప్డేట్. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ, డీఏ, డీఆర్, ఐఆర్‌పై సమాచారము. సో, ఉద్యోగులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయితే తెలుపుతోంది ప్రభుత్వము. రాష్ట్రంలోని ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నెల ఆఖరులోగా అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారైతే భేటీ కానున్నారు. సో, 12వ పీఆర్సీ అమలు జరిగితే కొన్ని లాభాలు ఏంటి? ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏం లాభం అనేది చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ గనక మనకు ప్రకటించినట్లయితే బేసిక్ పే పెరుగుతుంది. సో, ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ కాబట్టి న్యూ బేసిక్ పే అనేది ఒక 60-70% పెరిగే అవకాశం ఉంది. అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ కూడా పెరుగుతుంది ఉద్యోగులకు. పెన్షనర్స్‌కు హెచ్ఆర్ఏ వర్తించదు. ఎంప్లాయీస్ అండ్ టీచర్స్‌కు పీరియాడికల్‌గా ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పేని బట్టి పెరుగుతుంది. అదేవిధంగా కొత్త బేసిక్ పే ఆధారంగానే 6 ఇయర్స్, 12 ఇయర్స్, 16 ఇయర్స్, 24 ఇయర్స్‌కి ఇచ్చేటటువంటి ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి. ఇవి పెన్షనర్స్‌కి వర్తించవు. కానీ పెన్షనర్స్ ఎవరైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందో వారికి కూడా కొత్త బేసిక్ ఆధారంగా ఏక్యూపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఎంప్లాయీస్‌కి వర్తించదు. ఇక డీఏల రేట్లు, టీఏల రేట్లు కూడా పే స్కేల్‌ని బట్టి మారతాయన్నమాట. మొత్తం మీద 12వ పీఆర్సీ అమలు జరిగితే ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అందరికి కూడా బెనిఫిట్ ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఇక మూడో అప్డేట్ ఐఆర్. సో, ఇది కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక అంశము. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలోనే ప్రకటించడం జరిగింది. సో, ఉద్యోగ పెన్షనర్స్ 30% తగ్గకుండా మధ్యంతర భృతి ప్రకటించాలి అనైతే కోరుతున్నారు. ఐఆర్ 30% ఇచ్చినట్లయితే వారి బేసిక్ పేని బట్టి ఎంత అమౌంట్ పెరుగుతుంది అనేది స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, రూ. 40,000 బేసిక్ పే ఉన్న వారికి 12,000 పెరుగుతుంది. అదే 60,000 బేసిక్ పే వారికి 18,000, 90,000 బేసిక్ పే వారికి కూడా రూ. 27,000 ఈ విధంగా పెరుగుతుందనమాట. మరి ఈ యొక్క ఐఆర్ అనేది మధ్యంతర భృతిలో ఎటువంటి కటింగ్స్ ఉండవు. నేరుగా మన సాలరీలో ఆహ్, ఫైనల్ అమౌంట్‌లో అయితే యాడ్ అవుతుందనమాట. ఇక నాలుగోది పెండింగ్ బిల్స్ పేమెంట్. సో, 11వ పీఆర్సీ బకాయిలు 2018 నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించేలాగా చూడాలి. ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కూడా బకాయిలను చెల్లించాలి. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు 16% హెచ్ఆర్ఏ పెంచుతూ ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయవలసి ఉంది.
ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. సో, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా 11వ రివర్స్ పీఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గమంతా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని, ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. అలాగే పెన్షనర్ల సమస్యలు 2014-19 కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత వైసీపీ ప్రభుత్వం కోత వేసి 11వ పీఆర్సీలో రివర్స్ తగ్గించిందనమాట. తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్‌లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు 4 లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలి. ఉద్యోగుల హెల్త్ కార్డ్స్, ఈహెచ్ఎస్ కార్డ్స్. గత 10 సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పని చేయకుండా పోయిన ఉద్యోగుల, పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని, ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల మా జీతాల్లో, పెన్షన్లలో డబ్బులు రికవరీ చేసుకొని కూడా ఎవరికీ ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీమ్ లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌కు జరిగేలాగా చర్యలైతే తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్స్ ప్రకటించాలి. అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 180 రోజులు అంటే 6 నెలల చైల్డ్ కేర్ లీవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 సంవత్సరాలకు పెంచాలి అనైతే కోరుతున్నారు. ఇక 5వ శుభవార్త ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ. కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరికొన్ని శాఖల్లో వారిని మాత్రమే 2023 యాక్ట్ 30 ప్రకారం క్రమబద్ధీకరణ చేశారని, విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదు. కనుక మిగిలిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు 1,00,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు. ఇంకా ఆప్కాస్‌లో లేకుండా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు. కావున వీరందరి ఉద్యోగ భద్రత కలిగించేలాగా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు, అంతేకాకుండా 11వ పీఆర్సీ బకాయిలతో పాటు 2018 జూలై నుంచి డీఏ అరియర్స్ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావటం లేదు. అలాగే ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బు కూడా అదేవిధంగా 2022 నుండి ఉద్యోగులకు బకాయి ఉన్న ఎన్‌కాష్‌మెంట్, ఎర్న్డ్ లీవ్, అలాగే ఏపీజీఎల్ఐ మరియు సరెండర్ లీవ్‌లు, ముఖ్యంగా 24 గంటలు పనిచేసే పోలీసు సోదరులకు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్స్ అన్నీ కూడా మంజూరు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే మనకు త్వరలోనే శుభవార్త అయితే తెలపనున్నారనమాట. ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి ఈ 5 అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.